ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం జగన్. ఇవాళ కూడా 3 జిల్లాల్లో ఆయన సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ రోజు 3 జిల్లాల్లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బొబ్బిలి, పాయక్రోపేట, ఏలూరులో ఆయన పర్యటనలు ఉండబోతున్నాయి. ఉదయం 10 గంటలకు బొబ్బిలిలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12:30కి పాయక్రోపేటలో ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులో జగన్ సభలో పాల్గొంటారు. విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో ఇవాళ తొలి సభ ఉండబోతోంది. బొబ్బిలి మెయిన్ రోడ్ సెంటర్లో జరిగే సభలో జగన్ పాల్గొని మాట్లాడతారు. మధ్యాహ్నం 12:30కి అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని పాయక్రోపేటలో ప్రచారం చేస్తారు. పాయక్రోపేట సూర్యమహల్ సెంటర్లో ఈ సభ జరగనుంది. ఇక చివరిగా మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో ప్రచారం నిర్వహిస్తారు జగన్. చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు సీఎం జగన్. చంద్రబాబు పాలనలో రైతు రుణాలు మాఫీ అయ్యాయా? పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశారా? డ్వాక్రా రుణాలు రూపాయైనా మాఫీ చేశారా? మహాలక్ష్మి పథకం కింద 25,000 బ్యాంకులో వేశారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయల రుణాలు, రైతు రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మరో ముఖ్యమైన హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు. 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మ రుణాలు. ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, ఇంతమంది మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఏ ఒక్కరి బ్యాంకులో కూడా మీకు ఆడబిడ్డ పుడితే కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు ఎవరికి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మరి ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు కనీసం 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. ఎక్కడన్నా కొండేపీలో కనిపిస్తా ఉందా?